Hmm. గుడ్ ఈవినింగ్, గాడ్ బ్లెస్ యూ ఫ్రమ్ ఎంవి సుబ్బారావు. ఈరోజు చిన్న ముక్క చెప్పుకుందామండి. వీడియో వచ్చి చాలా రోజు అయింది. దగ్గర 14 రోజు 15 రోజు అవుతుంది. సో ఈరోజు వీడియో తీసుకుందాం. ఒక మాట చెప్పుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిసం పొందవలెనని యొర్దాను నది అంతటా ప్రకటించుచుండెను. అవునండి. ప్రభువైన యేసుక్రీస్తు జన్మించడానికి ముందు పుట్టినవాడు యోహాను. 6 నెలల ముందు పుట్టాడు యోహాను. సో నదుల అడవులలోనూ ఎడారులలోనూ వాక్యం యేసుప్రభు గురించిన వార్త, యేసుక్రీస్తు గురించిన వార్త చెప్పుకుంటూ వచ్చేవాడు. పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలి, ఎలా మనం దేవుని నమ్మాలి, సమస్తం వివరంగా చెప్పుకుంటూ వచ్చేవాడు. అరణ్యంలోనూ అడవుల్లోనూ చెప్పుకుంటూ వచ్చేవాడు. యొర్దాను నది ప్రాంతంలో కూడా చెప్పుకుంటూ వచ్చేవాడు. అతడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారం బాప్తిసం యోహాను ఒంటె వస్త్రములు అతడు ఒంటె రోమముల వస్త్రములు మొల చుట్టూ తోలు దట్టి ధరించుకునేవాడు. తినే ఆహారం అడవి మిడతలు, అడవి తేనె తినేవాడు. సో మనం ఇవన్నీ ఎంత చూస్తున్నామంటే, మనం అప్పట్లో ప్రభువైన యేసుక్రీస్తు కానీ బాప్తిస్మ యోహాను కానీ అడవిలోనూ ఎడారిలోనూ నదుల ఒడ్డున వాక్యం చేయడానికి చెప్పేవారు. ఎంతమంది దండపాలుగా వేలల్లో వెళ్ళేవాళ్ళు వాక్యం వినడానికి. గంట అయిందా, 2 గంటలు అయిందా, 3 గంటలు అయిందని టైం చూసేవాళ్ళు కాదు. 1 రోజా, 2 రోజా, 3 రోజులు, అలా బైబిల్లో కూడా చాలా రుజువులు కనపడుతున్నాయి. ఓకే, రుజువులు ఏంటంటే, ఒకసారి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ 3 రోజులు అయింది, వీళ్ళు దారిలో సమస్య పడిపోతారు, మీరే వీరికి ఆహారం పెట్టినప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుడికి ఇస్తే అవి 5,000 మందికి పంచినట్టుగా మనకి అక్కడ రుజువు కనిపిస్తుంది. అక్కడ 12 గంపలు ఎత్తారు, ఇంకోసారి 7 గంపలు ఎత్తారు, 2 సార్లు మనకి రుజువు కనపడుతున్నాయి. సో థ్యాంక్ యూ అండి. అనేక మంది వేలల్లో వెళ్ళేవాళ్ళు, లక్షల్లో కూడా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే మనం అన్ని వాహనాలు, అన్ని సదుపాయాలను కూడా మన దానికి వెళ్ళటానికి ప్రయత్నిద్దాం. దేవుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం. ఈ వాక్యం మనం ఇక్కడ దీవించి ఆశీర్వదించింది. చిన్న ప్రార్థిస్తుందండి. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీదే కొన్ని మా పైన మమ్మల్ని సదాకరమైన చూడండి. సుదర్శనముగా విడిచాను చూసిన వారిని సుదర్శనముగా విడిచాను. నన్ను 30 తర్వాత నూరంతో ఫలించబడ్డది. మీకంతా మేము ప్రార్థిస్తుంది. నజరేయుడైన యేసు అత్యున్నత నామములో హృదయం ప్రార్థించి అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. ఆల్ ది బెస్ట్. సుదర్శనముగా విడిచాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.